కరీంనగర్ విస్తరణపై చిచ్చురేగింది. 6 గ్రామాలు ఓ మున్సిపాలిటీని కరీంనగర్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా స్థానికులు గళమెత్తారు. మాకొద్దు విలీనమంటూ ఆందోళన బాట పట్టారు. విలీనంతో పన్నుల భారం పెరగడంతో పాటు ఉపాధి హామీ పథకం దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను విరమించకపోతే ఆందోళనను మహోధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు స్థానికులు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటి కరీంనగర్. హైదరాబాద్, వరంగల్ తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమిది. నిజానికి కరీంనగర్ అనేది కొన్ని కుగ్రామాల కలయిక. గ్రామాల కలయిక ద్వారా మున్సిపాలిటీగా ఎదిగిన కరీంనగర్ ఇప్పుడు నగరపాలక సంస్థగా మారింది. ఒకప్పుడు అరిపిరాలగా పిలుచుకునే ఈ ప్రాంతంలో రామ్నగర్, రాంపూర్ గ్రామ పంచాయతీలు ఉండేవి. 1987లో మున్సిపాలిటీలో తొలిసారిగా ఈ రెండు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇప్పుడు ఈ రెండు నగరంలో ప్రధాన కాలనీలుగా ఎదిగాయి. నిజాం హయాంలో ఎల్గందల్ కు చెందిన ఖిలాదార్ గా పనిచేసిన సయ్యద్ కరీముద్దీన్ పేరు మీదుగా కరీంనగర్ కు ఆ పేరొచ్చింది. ఎల్గందల్ ఒకప్పుడు చాళుక్యుల రాజధాని. ఈ ప్రదేశం కాకతీయుల బలమైన ప్రాంతంగా ఉండేది. అనంతరం యాదవులు, కాకతీయులు, బహ్మనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొఘలులు, ఆసఫ్ జాహీల పాలనలో ఎల్గందల ప్రాంతం ఉండేది. చివరి నిజాం పాలనలో ఇక్కడే ప్రధాన కార్యాలయంతో జిల్లాగా మారింది. 1905లో జిల్లా కేంద్రం ఎల్గందల్ నుండి కరీంనగర్ కు మార్చారు. జిల్లా పేరు కూడా కరీంనగర్ గా మార్చారు. కరీంనగర్ పట్టణం 1958లో మున్సిపాలిటీగా ఆవిర్భవించగా 1987లో గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. ఆ తర్వాత జనాభా పెరగడం, పట్టణం క్రమంగా విస్తరించడంతో 2005లో మున్సిపల్ కార్పొరేషన్ గా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. కార్పొరేషన్ అయ్యాక 2 దశాబ్దాల్లో అనూహ్యంగా విస్తరించింది. వేగంగా పెరిగిన అర్బనైజేషన్తో చుట్టూ ఉన్న సుమారు 12 గ్రామాలు ఇందులో కలిసిపోయాయి. ఇప్పుడు ఈ ప్రాంతం స్మార్ట్ సిటీ హోదా దక్కించుకొని శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే కరీంనగర్ను గ్రేటర్ కరీంనగర్ గా మార్చాలని చాలా రోజులుగా ప్రతిపాదనలున్నాయి. ఈ మేరకు సమీప గ్రామాలైన పద్మానగర్, రేకుర్తి, సదాశివపల్లి, అలుగునూరు, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లి గ్రామాలను కరీంనగర్లో విలీనం చేశారు. ఇప్పుడు మరోసారి మరో 6 గ్రామాలను, ఓ మున్సిపాలిటీని కూడా కరీంనగర్లో విలీనం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్కు లేఖ రాశారు. దీంతో ఇప్పుడు మరోసారి కరీంనగర్లో గ్రామాల విలీన అంశం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు విలీనం చర్చ జరుగుతుండగానే మాకొద్దీ విలీనమంటూ స్థానికులు గళమెత్తారు. తమ గ్రామాలను కరీంనగర్లో విలీనం చేయటం వల్ల పన్నుల భారం పెరగడంతో పాటు అభివృద్ధికి దూరమవుతామన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఈ మేరకు గోపాల్పూర్, దుర్సేడు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ధర్నా హోరెత్తింది. గ్రామ పంచాయతీ నుంచి నగరపాలక సంస్థలో విలీనమైతే ఉపాధి హామీ పథకం నుంచి కూలీలు దూరమవుతారని, పన్నుల భారం పెరుగుతున్నదని వారి ఆరోపణ. ప్రభుత్వం ఈ విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. గతంలో మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఇప్పటికీ అభివృద్ధి జరగకపోగా ఆస్తి పన్ను పెరగడం, ఇంటి నిర్మాణ అనుమతులు పేరిట పన్నుల భారం వంటివి గ్రామస్తులకు ఇబ్బందికరంగా మారాయని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తమ గ్రామాలను కలిపితే తమకు అవే ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు చెబుతున్నారు. ఏదైతే కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్పూర్, దుర్షేడ్ గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ప్రభుత్వం చూస్తుందో దానికి నిరసనగా ఈరోజు ఈ 2 గ్రామాలలోని ఉపాధి హామీ కూలీలు మరియు రైతులు, గ్రామస్తులంతా కూడా ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వానికి తెలియజేయడానికి నిరసన వ్యక్తం చేశారు. ఈ యొక్క కరీంనగర్ కార్పొరేషన్ ఏర్పడ్డ కాడి నుండి ఈ చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేయాలని ఆ రోజు సత్యనారాయణరావు మినిస్టర్ ఉండగా ఏ రోజైతే ప్రతిపాదనలు పెట్టినరో మేమందరం పోయి విన్నవించుకొని మా పూర్తిగా పల్లెటూరు గ్రామాలు, ఉపాధి హామీ కూలీలు 500-600 మంది ఉంటారు కాబట్టి వాళ్ళ నోట్లో మన్ను కొట్టకండి, ఈ యొక్క గ్రామాలను మినహాయించి మీరు కార్పొరేషన్ చేసుకోమని చెప్పగానే ఆ రోజు మా యొక్క గ్రామాలను విలీనం చేయకుండా ఆపి కరీంనగర్ మాత్రమే నగరపాలక సంస్థ చేశారు. వ్యాపారస్తులు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వచ్చి ఈ భూములను కొనుక్కొని మమ్మల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని
దృష్టిలో పెట్టుకొని మమ్మలను మినహాయింపు చేసి మా గ్రామాలను దుర్సేడు గోపాల్పూర్ గ్రామాలను కాపాడాలని మేము విన్నవించుకుంటున్నాం మీ ద్వారా. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరియు గోపాల్పూరు దుర్షేడు 2 గ్రామాలను కార్పొరేషన్ల విలీనం కోసం ప్రతిపాదనకు పంపించడం జరిగింది. ఈ 2 గ్రామాలు పూర్తిగా వ్యవసాయ ఆధారితంగా ఉండేటువంటి గ్రామాలు. ఉపాధి కూలీలు మరి వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉంటారు. దాదాపు మా గ్రామంలో 904 మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే దాదాపు 700 మంది 100 రోజులు పని పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు అంటారు. మరి ప్రజా సంక్షేమం అంటారు, ప్రజాక్షేమం అంటారు, ప్రజాపాలన అని చెప్పుకుంటూ మరి ప్రజా వ్యతిరేకత మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు మీరు గమనించి దీన్ని విరమించుకుంటే మంచిది. మేము అందరం అనుసరిస్తాం. మీకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం సుమారు 5 లక్షల జనాభా ఉంది. స్మార్ట్ సిటీ పథకం కింద ఎంపిక కావడంతో సుమారు 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో నగర రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు ఈ ప్రాంత పరిధిని మరింత విస్తరించడం వల్ల ఆదాయం పెరగడంతో పాటు గ్రేటర్ కరీంనగర్ స్థాయికి తీసుకెళ్తే ప్రభుత్వం నుంచి కూడా నిధులు సమీకరించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే విలీన ప్రక్రియలో చాలా న్యాయపరమైన చిక్కులుంటాయి. గతంలోనూ గ్రామాల విలీనం సమయంలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో హైకోర్టు సూచనలు పరిగణలోకి తీసుకొని కొన్ని గ్రామాలను విలీనం చేయకుండా వదిలేయాల్సి వచ్చింది. ఈ మేరకు నగరానికి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను కార్పొరేషన్లో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. ఇలా చేయటం వల్ల ప్రస్తుతం ఉన్న కరీంనగర్లోని డివిజన్ల సంఖ్య 60 నుంచి మరిన్ని కొత్త డివిజన్లు పెరిగే అవకాశం ఉంటుంది. విలీనం చేయాలనుకుంటున్న కొత్తపల్లి మున్సిపాలిటీ మేజర్ పంచాయతీగా ఉన్న బొమ్మకల్ విలీనం చేయటం వల్ల దాదాపు మరో 50,000 జనాభా కరీంనగర్ పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్, గోపాల్పూర్, దుర్సేడు పరిధిలోనూ దాదాపు 20,000 జనాభా ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే నగర జనాభా మరో 1,00,000 దాకా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ప్రస్తుతమున్న డివిజన్ల హద్దులు కూడా మారనున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండటంతో ఈలోపు విలీన ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోన్నట్టు తెలుస్తోంది. ఈలోపు గ్రామాల అభ్యంతరాలను పరిష్కరించేలా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అంతేకాదు మున్సిపాలిటీ ఎన్నికల కంటే ముందే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో విలీనం చేయాలనుకుంటున్న 6 గ్రామ పంచాయతీలను ఎన్నికలకు దూరంగా ఉంచే అవకాశం కనిపిస్తోంది.